మరొకసారి దేవుని యొక్క సంగతుల్ని మనం లేఖనానుసారంగా మనం నేర్చుకుందాం. స్వపరీక్షకు ప్రామాణికం అంటే ఆన్సర్ షీట్. ప్రామాణికం దేవుని యొక్క వాక్యం. నేను కరెక్టేనా? దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. నా నిర్ణయం కరెక్టేనా? దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి, ప్రభు మాటలను బట్టి. ఇప్పుడు వ్యక్తిగతంగా అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాల్లో పౌలే గొప్పోడే, కానీ పొరపాటుగా మాట తోలనాడాడు. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఈయన మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకును కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచున్నానని చెప్పాను. సభ, కోర్టు ప్రాంగణంలో ఉన్నాడు. కోర్టు ప్రాంగణంలో ఉండి ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే, పౌలు గారు, ఈ రోజు వరకు నేను మంచి మనస్సాక్షితోనే నేను ఉన్నాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ, ప్రధాన యాజకుడు అక్కడ కూర్చున్నాడు. అంటే యాజకులందరిలో పెద్దవాడు, ప్రధానుడు. ప్రధాన యాజకుడు అప్పటికి అననీయ అక్కడ కూర్చుని ఏమన్నాడు? అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా అన్నాడు. ఎవరినన్నాడు ఈ మాట? ప్రధాన యాజకుడు అన్నాడు పౌలు గారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సభ అబ్జెక్షన్ పెట్టింది. నువ్వు అన్న మాట కరెక్టేనా? ప్రధాన యాజకుడిని ఇంత మాట అనొచ్చా? చూడండి అక్కడ సంభాషణ. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. స్వపరీక్ష చేసుకుంటే ఆ మాట బయటకు వచ్చి ఉంటుందా, లేదా తప్పుని సమర్థించుకుంటే వస్తుందా? కాబట్టి కోర్టులో నిలబడ్డాడు. కోర్టులో నిలబడి నేను ఈ రోజు వరకు మంచి మనసాక్షితో ఉన్నానని చెప్తున్నాడు. వెంటనే ఒక ఆయన ఏమన్నాడు? ఆయన ఎవరో ఇది తెలియదు పౌలు గారికి. వెంటనే ఏమన్నాడు? సున్నము కొట్టిన కూడా అననీయ, అతను నోటి మీద కొట్టండి అన్నాడు. మళ్ళీ మాట్లాడుతున్నాడు, నోటి మీద కొట్టండి ఒకటి అన్నాడు. మాట్లాడండి. ఎవరు? ప్రధాన యాజకుడు అన్నాడు. వెంటనే పౌలు గారు అందుకున్నాడు. పౌలు గారు ఏమన్నాడు ఇప్పుడు? సున్నం కొట్టిన కూడా దేవుడిని కొడతాడు. ధర్మశాస్త్రము చొప్పున విమర్శించడానికి కూర్చున్నావు కదా ఇక్కడ. మరి నేరారోపణ ఇంక ఇవన్నీ రుజువు అవ్వకుండా నువ్వు ఎలాగ ఆజ్ఞాపిస్తున్నావు కొట్టమని నోటి మీద అని వెంటనే ఎదిరించాడు. అప్పుడు వెంటనే సభలో ఉన్న మిగిలిన ఏమన్నారు? దేవుని యొక్క ప్రధాన యాజకుడిని నువ్వు దూషించవా ఆయన అడిగేటప్పటికి వెంటనే నాలుగు కరుచుకున్నాడు. ఇప్పుడు అన్నీ ఏమన్నాడు పౌలు గారు? అయ్యో, ఇతను ప్రధాన యాజకుడా, ఇతను ప్రధాన యాజకుడు అనే సంగతి నాకు తెలియలేదు. తెలిస్తే అలా మాట్లాడిందినా? నాకు తెలియలేదు, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరించబడి తిని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో
నేను పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడిని, అయినా కనికరించబడ్డాను. ఎందుకు కనికరించబడ్డాను? తెలియక విశ్వాసం వల్ల చేశాను కాబట్టి కనికరించబడ్డాను. కాబట్టి ఇదిగో ఇక్కడ ప్రత్యక్షంగా ఆ సభలో జరిగినటువంటి సన్నివేశాన్ని మనం చూసినప్పుడు పౌలు తిట్టాడా? తిట్టాడు. ఎవరిని తిట్టాడు? ప్రధాన యాజకుడిని తిట్టాడు, దేవుని ప్రధాన యాజకుడిని. ఆ పోస్ట్ ఎవరి చేత భర్తీ చేయబడుతుంది? అది దేవుని చేత. మరి ధర్మశాస్త్రంలో ఏమి రాయబడింది? నీ ప్రజల అధికారిని నిందింపవద్దు. మరి ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు పౌలు తప్పు చేశాడా లేదా? చేశాడు. చేసినట్టు మళ్ళీ ఒప్పుకుంటున్నాడా లేదా? ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు సాధ్యము? మనిషి తన్ను తాను ఎగ్జామైన్ చేసుకున్నప్పుడు. తప్పు చేయడం తప్పే కాదు, తప్పుని మాటి మాటికి సమర్థించుకోవడం తప్పు. మనిషి అనేవాడు ఎవడైనా తప్పు చేస్తాడు, తప్పు చేయకుండా ఎవడు ఉండడు. సమర్థిస్తున్నావా? యథార్థతతో ఒప్పుకుంటున్నావా? యథార్థతతో ఒప్పుకోవడం దేవుడు కోరుతున్నాడు, కప్పుకోవడం కాదు. ఆదాముని చూడండి, ఈ రోజుకి మనుషులు తప్పు చేస్తుంటే మొట్టమొదటి నరుడు ఏం తెలుసు? తప్పు చేశాడా? చేశాడు. దేవుడు అడిగాడా? అడిగాడు. తప్పును ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడా? అది పాపం. స్వపరీక్ష. ఎస్, నేను తప్పు చేశాను అనమాట. ప్రవక్త అయినటువంటి నాతాను ఎవరి దగ్గరికి వెళ్ళాడు? డైరెక్ట్గానే దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు, చక్కగా కథ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఎవడా దుర్మార్గుడు? ఎవడో నువ్వే అని చెప్పాడు. దావీదు పశ్చాత్తాపడుతున్నాడా లేదా? ఎప్పుడు సాధ్యం అది? స్వపరీక్ష చేసుకుంటే. అప్పుడు స్వపరీక్షకు బేస్ ఏంటి? దేవుని మాట, దేవుని యొక్క ఉపదేశం. వెంటనే ఇది ఎప్పుడైతే తెలిసిందో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నీ ప్రజల అధికారిని నిందింపొద్దు అని ఎక్కడ రాయబడింది? అది ధర్మశాస్త్రంలో రాయబడింది. ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడింది? అది ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది అన్నమాట. 22వ అధ్యాయం అనుకుంటా బహుశా. నిర్గమకాండం 22, 28 ఒకసారి చదివేయండి అన్నమాట. నిర్గమకాండము 22వ అధ్యాయము 28వ వచనం. థ్యాంక్ యూ సార్. నీవు దేవుని నిందింపకూడదు. దేవుని అన్న చోట 3వ నెంబర్ వేసి అడుగును పుట్టినోట్లు ఏం చెప్పాడు? అది మాట. నీవు న్యాయాధిపతిని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. ధర్మశాస్త్రంలో భాగం ఇది. ఇప్పుడు అక్కడ అననీయ ప్రధాన యాజకుడుగా న్యాయాధిపతిగా కూర్చున్నాడు. కానీ పొరపాటున పౌలుకి ఆ సంగతి తెలియదు. సభలో ఒకడు అనుకున్నాడు. అనుకుని వెంటనే నోటు దురుస్తాలతో మాట్లాడాడు, న్యాయమే మాట్లాడాడు. కానీ ఆ సన్నివేశంలో ఆ మాట ప్రజల అధికారికి ఉపయోగించకూడదు. వెంటనే ఇప్పుడు మాటను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాపస్ తీసుకుంటున్నాడు. ఆయన దేవుని ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు, తెలిస్తే నేను అలా మాట్లాడను. ఎందుకంటే నీ ప్రజల అధికారిని నిందించకూడదని గ్రంథం చెప్పింది. ఎన్నిసార్లు యథార్థ హృదయంతో తప్పును ఒప్పుకుంటాం? ఎన్నిసార్లు యథార్థ హృదయంతో చేసినటువంటి పొరపాటును ఒప్పుకోగలం?
ఎస్, పాపం చేశాను. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా పాపం చేసిన తర్వాత పాపం చేశాను అని ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది అయితే, పాపం చేయలేదు అని బొంకేవాళ్ళు కొంతమంది. వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. సౌలు పాపం చేశాడా? చేశాడు. మొదటిసారి ఏం చేసిన పాపం ఏంటి? బలి అర్పించాడు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో పాపం చేశాడు. ఓ పక్కనేమో శత్రువులు మూగేశారు, మరో పక్కనేమో ఇదిగో సమూయేలు రాక ఆలస్యమైంది, మరొక పక్కనేమో చుట్టూ ఉన్నటువంటి యుద్ధం చేయాల్సినటువంటి యువకులు అందరూ కూడా పారిపోతున్నారు. మరో పక్కనేమో శత్రువులు చుట్టుముట్టారు. ఈయనలో టెన్షన్ మొదలయ్యి ఆయన ఏం చేశాడో చూడండి. అక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసినప్పుడు 13వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఇలా రాయబడింది. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలుగునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చేసాడు. ఇదిగో అతనికి వందనం చేటుగా బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమిటని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయు ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉండటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి. అది తప్పు చేశాడా? చేశాడు. తెలుసుండి చేశాడా? తెలియక చేశాడా? తెలుసుండే చేశాడు. ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు. స్వపరీక్ష చేసుకోకపోతే ఒప్పుకోగలరా? ఏం జరిగింది అనే దాన్ని మనుషులు ఆలోచించకపోతే, ప్రామాణిక వాక్యాన్ని ఆధారం చేసుకోకపోతే, తానేమి చేసినని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడేవాడు ఒక్కడైనను లేడన్నాడు. ఇశ్రాయేలీలనంట తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడేవాడు ఒక్కడ కూడా లేడంట. యిర్మీయా గ్రంథంలో మనకి ఇలా వ్రాయబడింది. యిర్మీయా గ్రంథాన్ని మనం చూసినప్పుడు మనుషులు పడుతున్నారు, కానీ పడుతున్నటువంటి వారు తిరిగి లేవడానికి ఇష్టపడతలేదు అన్నాడు. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయంలో 4వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా రాయబడింది. యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుండి, మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా. పడ్డాడు, పడుతున్నాడు, లేగాల లేదా? సైకిల్ దొక్కుతున్నాడు, నేర్చుకుంటున్నాడు, కింద పడ్డాడు. పడినోడు అలాగే ఉండిపోతాడా? బండి మీద పడినోడు అలాగే ఉండిపోతాడా? లేవాలి కదా. తప్పు చేసావు, లేవాలి కదా. స్వపరీక్ష చేసుకోవాలి కదా. ఇంకా కింద చూస్తే మనకి ఇంకా మంచి మాట మనకు రాయబడింది. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు, వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని అలా చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు, చెవియొగ్గి దేవుడు అంట వాళ్ళ మాటలు విన్నాడంట. వాళ్ళ సంభాషణ ఎలా ఉంటది అని చెవియొగ్గి నేను వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు. ఇదిగో నేనేమి చేసినని చెప్పి
తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒక్కడైనను లేకపోయెను. తానేమి చేసి వాట్ వెంట్ రాంగ్ ఇన్ మై లైఫ్, నేను చేసిన తప్పిదం ఏంటి, నా వలన జరిగిన పొరపాటు ఏంటి, ఎక్కడ జీవితంలో తప్పు జరిగింది. ఇది స్వపరీక్ష. ఏం జరిగింది? దావీదు గతాన్ని గమనించుకుంటాడా? ఆలోచించారా? భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆలోచించారా? తప్పును దిద్దుకుని జరిగిపోయినటువంటి తప్పుని రిపీట్ చేయకుండా దావీదు లాంటి మహారాజులు జీవితాన్ని కొనసాగించారా? దావీదు అంటే చిన్న చిన్న పాపం కాదు చేయడు. ఘోరంగా హత్య చేశాడు, హత్య చేయించాడు, వ్యభిచారం చేశాడు, జీవితం నష్టపోయాడు తీవ్రంగానే. కానీ మళ్ళీ దాన్ని రిపీట్ చేశాడా? తానేమి చేసిద్రని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గము చొప్పున తిరుగుతూ ఉన్నారంట. యుద్ధానికి సిద్ధపడినటువంటి గుర్రం మాదిరిగా ప్రతివాడు తనకిష్టమైన మార్గాన్ని. కాబట్టి ఇది దేవుడు మెచ్చుతాడా, దేవుడు కోరుకుంటున్నాడా, నేను చేసింది కరెక్టా, రాంగా, రైటా, ఈ ఆలోచన మనుషులు లేదు. కాబట్టి దాని అర్థం ఏంటంటే స్వపరీక్ష ఇష్టపడతలేదు మనుషులు. ఎంతసేపు పరాయుడిని టెస్ట్ చేద్దాం, ఎంతసేపు ప్రత్యర్థిని తప్పు పట్టుకుందాం, ఎంతసేపు విమర్శిద్దాం, ఎంతసేపు తీర్పు తీర్దాం, ఎంతసేపు వాడు తప్పు, వీడు తప్పు, అది తప్పు, ఇది తప్పు, వాడు తప్పు, లోకం అంతా తప్పే. ప్రభు ఏమంటాడు? నీ హృదయాన్ని శుద్ధిగా పెట్టుకో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అది దేవుని చూచెదరు. మనుషులం కదా, పొరపాట్లు తొలవా? ప్రతిదాన్ని నిశ్చితంగా నువ్వు పరిశీలిస్తా ఉంటే నిర్దోషి అనేవాడు కనిపిస్తాడా? మాటల్లో తడబడతాం, క్రియల్లో తడబడతాం, నిర్ణయాల్లో తడబడతాం. అయితే స్వపరీక్ష చేసుకుంటే మళ్ళీ ఇదిగో పౌలు మళ్ళీ వెంటనే అడిగారా, నీ ప్రజల అధికారిని నిందించొద్దని ధర్మశాస్త్రంలో రాయబడింది. అతను నా ప్రజల అధికారి, అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడు నాకు తెలుసుంటే నేను అని ఉండకపోతును. నాకు తెలియదు కాబట్టి అతను నిందించాను. ఆవిడ తెలియక నిందించానంటే కేసు ఉంటుందా? కేసు లేదు, డిస్మిస్. దేవుడే చెప్తున్నాడు కదా దాన్ని. తెలియక పాపం చేస్తే క్షమించబడతావు, అజ్ఞాన కృత్యాలు క్షమించబడతాయి, అవిశ్వాసంతో క్షమించబడతాయి. కానీ ఎవడైనా సాహసించి బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే పాపమునకు ఇక బలి లేదు. కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి బలి లేదన్నాడు. మోషే ధర్మశాస్త్రం ఉంది, దాన్ని నిరాకరించినటువంటి వారు ఉన్నారు. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు ఫిబ్రవరికి రాసినటువంటి పత్రికలో మనకి ఇలా రాయబడింది. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే 26వ వచనం నుండి మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు, గాని న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దయింపబో తీక్షణమైన అగ్ని ఉండును.
ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడలా, ఇదిగో మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ఒకవేళ ఎవడైనా నిరాకరిస్తే 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపుదురు, చంపించుదు. ఇట్లుండగా దేవుని కృపాను పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది గాయించి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించి పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడిన తోచును. కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపం చేసి పశ్చాత్తాపడిన క్షమించబడని వారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా బుద్ధిపూర్వకంగా పాపం చేశాడా, పొరపాటును పాపం చేశాడా? బుద్ధిపూర్వకంగానా, పొరపాటునా? మరి స్వపరీక్ష చేసుకుని మళ్ళీ పశ్చాత్తాపడి వెనక్కి వచ్చాడా, రాలేదా? మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 వచనాలు. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగాడు. అందుకు వారు 30 వెండి నాణాలు ఇస్తామయ్యా బేరం కుదుర్చుకున్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంట, 30 వెండి నాణాలు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టాడు. ఆ సమయం రానే వచ్చింది. 26వ అధ్యాయము ఇదిగో 48వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 26వ అధ్యాయము 48 నుండి, ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. అది గుర్తు కూడా చెప్పాడు. ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి, శుభవచనం కూడా చెప్పాడు. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనను. పవిత్రతకి గుర్తు ముద్దంటే, ఎంతో ప్రేమాప్యాయతలకు గుర్తు ముద్దంటే. అంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో చూడు. ఆ ప్రేమను కనుపరుస్తూ ముద్దు పెట్టి పైగా ఏం చెప్తున్నాడు నోటి మాటతోనే, నీకు శుభము అని చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నావు. యేసు చెలికాడా, స్నేహితుడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకొనిరి. వెంటనే ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి ఈయనకి రావాల్సినటువంటి 30 వెండి నాణాలకి ఇది వచ్చేసి అప్పగిస్తానని గుర్తుపెట్టాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకున్నాడు. శుభమని చెప్పాడు. అదిగో చూస్తే ఎలా కనిపిస్తున్నాడు? ఇంత కఠినుడా, ఇంత దుర్మార్గుడు అన్నట్టుగా అనిపించట్లేదా? ఇస్కరియోతు యోధా ఎంత పనికిమాలుడు, ఎంత నీచమైనడు అనిపించట్లేదా? పవిత్రమైన ముద్దు అడ్డం పెట్టుకుని యేసు ప్రభువును అప్పగించేవా? ధనాపేక్షకుడువై 30 వెండి నాణ్యాల కోసం ఆ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని అప్పగించేసావా? పైగా శుభమని చెప్పి అప్పగింటున్నావా? ఓకే, కార్యక్రమం అయిపోయింది. వాళ్ళు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు. దూరం నుంచి అన్ని గమనిస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయనకి ఏం జరుగుతుందని చూస్తున్నాడు. 27వ అధ్యాయంలో, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి అది ఒక డెసిషన్కి వచ్చారు. ఏంటి డెసిషన్? ఏంటి? అప్పగింపబడిన ఈయన్ని చంపుదాం, ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించిరి. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు ఇస్కరియోతు యోధా. అయితే 3-4 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. 27వ అధ్యాయము 3-4 వచనాల్లో, అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి
అదిగో పశ్చాత్తాపడుతున్నాడా, స్వపరీక్ష చేసుకున్నాడా, తాను చేసిన తప్పని అర్థమైందా? స్వపరీక్ష చేసుకున్నాడు, తాను చేసిన తన తప్పు అని అర్థమైంది. కాబట్టి ఆయనను శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, పశ్చాత్తాపడ్డం మాత్రమే కాదు, వెంటనే లేచాడు. పట్టండి, వెంటనే లేచాడు. ఖాళీ చేతులతోనా? ఆ 30 వెండి నాణ్యాలు అలాగే దాచాడు. వెంటనే నాణ్యాలు తీసుకొచ్చాడు. ఎవరైతే ఇచ్చారో ఆ ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను పశ్చాత్తాపంతో. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు, దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా, డబ్బులు వద్దు, మాకేమొద్దు, డీలింగ్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసాము, నువ్వు అప్పగించేసావు, మా ఇష్టం మేమేం చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడితే మేము యాక్సెప్ట్ చేయి. స్వపరీక్ష చేసుకున్నాడా? చేసుకున్నాడు. ఎప్పుడు? భోజనం పాల దగ్గర కూర్చుని చేసుకుంటే సరిపోను, అంతే కదా. ఆయనతో కలిసి పస్కా అప్పుడు కలిసి భుజిస్తున్నప్పుడు అప్పుడు స్వపరీక్ష చేసుకుంటే సరిపోను. అక్కడ నేనా నువ్వు టైం అయిపోయింది, గడువు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావు, ఇప్పుడు నాణ్యాలు తీసుకుని వెళ్ళు, ఇప్పుడు తిరిగి నేను ఇచ్చేస్తున్నాను అన్నావు. నిరపరాధి రక్తం, అమ్మో మేము పాపం చేశాను అన్నావు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, వాటితో మాకేంటి, నువ్వే పట్టిపో అన్నారంటే. ఎంతటి పశ్చాత్తాపం ఆయనలో ఏర్పడిందంటే, అదిగో ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి, ఆయన అనిపించిందేమి లేదు, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి దేవాలయంలో పడేసాడంట. 5వ వచనంలో, ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి మురి పెట్టుకొనిను. అంతటి పశ్చాత్తాపడ్డాడు. బలవంగా మరణించేటంత పశ్చాత్తాపడ్డాడు. తన శిక్ష తానే వేసుకునేటంత పశ్చాత్తాపడ్డాడు. ఉపయోగం ఉందా? అతని ఇల్లు పాడైపోను గాక, అతని ఉద్యోగం వేరొకటి తీసుకుని పోను గాక, ఆ ఇంట్లో ఎవడునూ కాపురం ఉండకపోను గాక. ఇదిగో ఆ జాజే జరిగిందంతే. ఆ ఉద్యోగం ఇంకోటికి వెళ్ళిపోయింది, ఆ ఇంట్లో ఎవడో కాపురం లేడు, కాబట్టి అతను ఊరేసుకుని చచ్చిపోయాడు. పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపం చేసి అదిగో మళ్ళీ స్వపరీక్ష చేసుకుని తాము పాపం చేశాము అని ఒప్పుకున్నా క్షమింపబడని స్థితిలో ఉన్నారు. తెలియక విశ్వాసం వల్ల పాపం చేసి పాపంలో కొనసాగుతూ ఏదో ఒక రోజుని మళ్ళీ పశ్చాత్తాపడి స్వపరీక్షతో మళ్ళీ తిరిగి వెనక్కొచ్చి అంగీకరించబడిన వారు కూడా ఉన్నారు. చిన్న కుమారుడు అంటా చూసారా? చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అన్నవా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆస్తిలో తనకు వచ్చేటువంటి వాటా అంతా తీసుకున్నాడు. ఆస్తిని అంతా సమకూర్చుకుని దూరదేశానికి పోయాడు అన్నాడు. ఆస్తిని అంతా ఏం చేశాడని చెప్పాడు? దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. మొత్తం ఆస్తి అంతా పాడైంది. తండ్రికి దూరంగా ఉన్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే వేశ్యలతో తినేశాడని చెప్పాడు. అంతే. ఘోరమైన పాపంలో ఉన్నాడు. లోకపరమైన స్నేహితులతో ఉన్నాడు. చివరికి ఆ దేశంలో కరువు వచ్చింది. ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ అయిపోయినాయి అంట. చివరికి స్నేహం చేయడానికి కూడా ఎవడు లేడు, పని ఏమీ లేదు.
పందులు తిను పొట్టుతో తన ఆకలి నింపుకొని ఆశపడిను, గాని ఆకలి నింపుకొని ఆశపడిను గాని మనకేమీ లేదన్న. అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు స్వపరీక్ష చేసుకుంటే సాధ్యమా? తానేమి చేసి తిని, వాట్ వెంట్ రాంగ్ ఇన్ మై లైఫ్, ఏం చేస్తే ఈ దుస్థితి వచ్చింది, ఏం చేస్తే ఈ పరిస్థితి ఏర్పడింది, నేను చేసేది కరెక్టేనా, నేను చేసే పని కరెక్టేనా, వ్యాపారం కరెక్టేనా, ఉద్యోగం కరెక్టేనా, నేను తీసుకునే నిర్ణయాలు కరెక్టేనా? ఒకవేళ తెలుసో తెలియకో, ఎరుగో ఎరకో, అవిశ్వాసంతోనో అజ్ఞానంతోనో ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని మళ్ళీని జీవితాన్ని ఆలోచించామనుకో, ఎస్, పొరపాటు జరిగింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడు? లేచాడు, వెంటనే తండ్రి దగ్గరికి బయలుదేరాడు. తండ్రితో మాట్లాడాలనుకున్నాడు. ఏమని? తండ్రి, పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడును కాను. నన్ను నీ కూలివాండ్రిలో ఒకనిగా చేర్చుకో. స్వపరీక్ష వల్లనే సాధ్యమా తిరిగి రావడం? స్వపరీక్ష వల్లనే సాధ్యమా మారు మనసు పొందడం? స్వపరీక్ష వల్లనే సాధ్యమా పశ్చాత్తాపడ్డం, సమాధాన పడ్డం? కూలివాండ్రలో ఒక్కడగా నీ కుమారుడు హోదా నాకు దిగబెట్ట, అర్హుడు కాదు దేనికి నేను. నా వెంటనే తండ్రి చూశాడు, దూరం నుండి చూశాడు, పరిగెత్తుకుని పోయాడు, అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అదిగో పక్కన ఉన్నటువంటి మనుషులకు ఆజ్ఞాపించాడు, సర్వెంట్లకి. ఏమని? ఇదిగో ఈయనకి మంచి వస్త్రాలు తొడిగించండి, కాళ్ళకు చెప్పులు తొడగండి, చేతికి ఉంగరాలు తొడగండి, ఆ క్రొవ్వినటువంటి దూడను వధించి గొప్ప విందు చేసుకుందాం. ఎందుకు ఎందుకు అన్నాడు. సంతోషమే. ఎందుకు? అది చనిపోయిన ఈ నా కుమారుడు బ్రతికాడు, చచ్చాడు, బ్రతికాడు, తప్పిపోయాడు, దొరికాడు. అది స్వపరీక్ష లేదనుకోండి, స్వపరీక్ష లేకపోతే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉండదు. స్వపరీక్ష జీవితంలో ప్రాముఖ్యమైంది. మనుషులతో తిరిగి సమాధాన పడాలన్నా, దేవునితో తిరిగి సమాధాన పడాలన్నా, తాము చేసినటువంటి పాపాన్ని పరిహరించుకోవాలన్నా స్వపరీక్ష ఏం చేద్దంటే నిన్ను తగ్గింతది, నిన్ను నీవు హెచ్చించుకునేలా చేయదు. నిన్ను నీవు తగ్గించుకుని, నిన్ను నీవు సబ్మిట్ చేసుకుని, అర్హతల గురించి, హక్కుల గురించి మాట్లాడదు. అనర్హుణ్ణి. ఇద్దరు అన్నదమ్ములు, విశేషం ఏంటంటే కడుపులో ఉన్నప్పటి నుంచి దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరునే. తల్లికి అనుమానం వచ్చేసింది, లోపల గొప్ప ఫైటింగ్ జరిగిపోతున్నాయి లోపల. తల్లి దేవుని దగ్గర విజ్ఞాపన చేసింది, అయ్యా ఏంటి గొడవ ఏంటి? ఏమన్నాడైనా? అమ్మా, నీ కడుపులో 2 జనపదాలు నీ కడుపులో బయలుదేరినాయి. పెద్దవాడు చిన్నవాడికి దాసులై ఉంటాడమ్మా. ముందుగానే చెప్పేశాడు. ఆవిడకు ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి ఆ తగిన కాలం కొరకు ఎదురు చూసింది. తీరా ప్రసవ కాలం వచ్చేటప్పటికి ఇదిగో మొట్టమొదట ఒంటి నిండా రోమములు కలిగిన యాషావు పుట్టాడు. వాడు మడం పట్టుకుని యాకోబు పుట్టాడు. ఇద్దరిదే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, ఇద్దరిదే డేట్ ఆఫ్ టైం కూడా ఒకటే. వాడు పుట్టాడు, వాడు మడం పట్టుకుని వెనకాలీడు వచ్చాడు. ఇప్పుడు వాడు పెద్దోడు అయ్యాడు, ఇటు చిన్నోడు అయ్యాడు. ముందు బయటకు వచ్చినాడు పెద్దోడు,
వాడు మడం పట్టుకుని కిందకు వచ్చినాడు, చిన్నోడు అయ్యాడు. ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఒకటే, ఇద్దరు బర్త్డేలు ఒకటే, ఇద్దరు ఒకే రోజు, ఇంచుమించుగా ఒకే టైము. కానీ వీళ్ళలో ఈ పోటీ ఉంది. అరే నేను పెద్దోండ్రా, ఒక నిమిషం అయినా నేను పెద్దోడినే, అది ఒక నిమిషం అయినా నువ్వు చిన్నోడిని. ఆ కాలక్రమేణా పెరిగారు. అలాగా ఒక రోజు వచ్చింది, చక్కగా ఇద్దరి మధ్యన డీలింగ్ కుదిరింది. యాకోబు మంచి వంట వండుకున్నాడు, వీడేమో అలిసిపోయి వచ్చాడు. అది నాకు ఇవ్వా, ఇస్తాను, మరి పెద్దరికం నాకు ఇచ్చేస్తావా, అమ్మేస్తావా? ఆ పెద్దరికం దేవందపో అన్నాడు. అలా కాదు, ప్రమాణం చేయి అన్నాడు. ప్రమాణం చేసేసుకున్నారు. ఇదిగో నా పెద్దరికాన్ని ఏమో నీకు ఇచ్చేస్తాను, నువ్వు వండుకున్నటువంటి ఆహారం ఏమో నాకు, ఒక పూట కూటి కొరకు అన్నాడు. జీవితకాలం పోషించడానికి కాదది, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఒకవేళ ఉంటాడేమో మీలో జాగ్రత్త సుమా. మరి అమ్మేసిన తర్వాత ఇంక వాడిదే కదా, మరి అప్పుడు పెద్దరికానికి రావాల్సినటువంటి దీవెనలు వాడికే రావాలి కదా. యాకోబు మోసగాడు కాదు, యాషావే మోసగాడు. ఇక్కడైతే అమ్మేశాడు, ఇప్పుడు మళ్ళీ వృద్ధాప్యంలో తండ్రి దీవిస్తానన్నప్పటికీ నేను అన్నాడు మాట, నాకు రావాలి దీవుళ్ళు అంటాడు. అయితే పాపం ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అన్నీ అయిపోయినాయి, దీవులన్నీ జ్యేష్ఠుడికి వెళ్ళిపోయినాయి, అంటే యాకోబుకి వెళ్ళిపోయినాయి. తీరా వెళ్ళాడు తండ్రి దగ్గరికి, తండ్రి ఏమి లేవా, ఏమీ లేవురా, శాపాలు ఉన్నాయన్నాడు. అప్పుడు బోర్ని ఏడ్చాడు. పశ్చాత్తాపడ్డా, కానీ అంగీకరించబడ్డా. కాబట్టి ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుందేమో స్వపరీక్ష. దేవుడు గడువిస్తాడు, కృప చూపిస్తాడు, అవకాశాలు ఇస్తాడు, ఉపదేశాన్ని అందుబాటులో ఉంచుతాడు. ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, అవకాశం నువ్వు కాలదనుకుంటే, మళ్ళీ అవకాశం కోల్పోతే ఆ తర్వాత యాషావు పరిస్థితి ఉంటుందేమో. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, అదిగో చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అని 12వ అధ్యాయంలో 16వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందకోరి. టైం అయిపోయింది, గడువు అయిపోయింది, అవకాశాలు అయిపోయినాయి, జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇది ఇప్పుడు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక అది విసర్జించబడ్డాడు. పైగా మారు మనసు పొందడానికే అవకాశం లేదు, పైగా అతను ఏమయ్యాడంటే విసర్జించబడ్డాడు. దేమ అని ఒక ఆయన మనకు కనబడతాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమ, ఇదిగో ప్రత్తన మందంలో సంఘంలో సభ్యుడు దేమ, క్రీస్తులోకి వచ్చాడు, బాప్తిసం పొందాడు, క్రైస్తవుడయ్యాడు, జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, మళ్ళీ జాయిగా లోకాన్ని రుచి చూశాడంట. దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికేకు వెళ్ళెను, క్రెస్కే గలతీకు దల్మియాకు వెళ్ళిరి. లోకాన్ని స్నేహించాడు, వాళ్ళు వెనకొచ్చాడా, వచ్చినట్టుగా చరిత్ర చెప్పలేదు. వెళ్ళిపోయాడు, కలిసిపోయాడు లోకంలో.
తప్పు చేయడం మాత్రమే ఆయన చూడడం, తర్వాత జరిగే పరిణామాలు ఆయన చూస్తాడు. తానేమి చేసిందని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడేవాడు ఉన్నాడా? అపోస్తలుడైన పౌల్లో ఎవడైనా ఉంటే తప్పనిసరిగా కనికరించబడతాడు, తప్పనిసరిగా అవకాశం ఇస్తాడు. కానీ ఎన్నిసార్లు గద్దించినను లోబడనల్లని వాడు, దేవుడు ఎంత కృప చూపించినా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చూసారా, అలాంటి వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతున్నాడు. మనం బ్రతుకుతున్నామంటే మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి రావడానికి అవకాశం ఇది. బ్రతుకున్నామంటే అదే కారణం అని ఇంకో కారణం ఏమీ లేదు. మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ బ్రతికేదో ఉద్ధరించేస్తామని కాదు, జీవితాన్ని ఏదో ఇంకా ఏదో చేసుకుంటామని కాదు. లోపం ఏంటి, తప్పు ఏంటి? ఎవరి తప్పులు? లోకం అందరి తప్పులే. నా తప్పు ఏంటి? నా జీవితం ఏంటి? నా పరిస్థితి ఏంటి? నా సిద్ధపాటు ఏంటి? ప్రభు అయిన యేసు కన్యకలను కూర్చుని ఉపమానం చెప్పాడు. ప్రభు 10 మంది కన్యకులు అన్నాడు. 10 మంది కునుకుతున్నారా? 5 కునుకారా? అందులోని 5 కునుకారా? 10 మంది కునుకారా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూసినప్పుడు 10 మంది కునుకారంట. ఒక కునుకులాగారు 10 మందిని. అందులో దోషం ఏమి లేదు. ఈ 5 మంచోళ్ళండి, 5 చెడ్డోళ్ళండి అనడానికి ఏమి లేదు. చూడండి, 25వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు, పరలోక రాజ్యం తమ డ్యూటీలు పట్టుకుని పెండ్లి కుమారుడు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధిలో తీసుకుని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, అది ఆయన ఇష్టం. అది ఆయన ఎప్పుడు వస్తాడు అనేది, ఏ జామున వస్తాడో అది ఆయన ఇష్టం. అది ఆయన ఆలస్యం చేసాడంట. అప్పుడు ఏం చెప్పాడు? వారందరూ కునికి నిద్రించుచుండిరి. 5 మెలకుగా ఉన్నారు, 5 నిద్రపోయారని కాదు, 10 మంది కునికిలాగారు. అయితే ఇదిగో అనౌన్స్మెంట్ బయలుదేరింది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనరండి అని ఒక కేక వినబడింది. అప్పుడు కన్యకలందరూ లేచి, అందరూ కునికారు, అందరూ లేచిపోయారు. మరి 5 లోపలికి ఎందుకు ప్రవేశించారు? అందరూ కునికారు కదా, అందరూ డ్రాప్ అవుట్సే కదా, అందరూ ఒకే సమయంలో లేచారు కదా. కానీ ఇక్కడ పరిస్థితిని మనం చూసినప్పుడు, బుద్ధి లేని ఆ కన్యకులు మా డ్యూటీలు ఆరిపోచున్నావు కనుక మీ నూనెలో కొంచెం మాకియుడని. షేరింగ్ టుగెదర్ కుదరదు. ఇంక అక్కడ ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి నమ్మకం వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి దిద్దుబాటు వాళ్ళదే. ఏదో రకంగా కుటుంబాన్ని సాయం పెట్టుకుపోదంటూ కుదరదు. ఇంట్లో ఒక భక్తిపరురాలు ఉంటే చాలు, ఇంట్లో ఒక భక్తిపరుడు ఉంటే చాలు, ఒక తండ్రి ఉంటే చాలు, ఒక తల్లి ఉంటే చాలు, సంఘానికి ఒక మంచి దైవజనుడు ఉంటే చాలు, ఏదో రకంగా జాయిగా మోసుకుపోతాడు అన్నది కుదరదు. అప్పటి వరకు కలిసే ఉన్నారు, కలిసే కునికారు, కలిసే తిరిగి లేచారు. ఇదిగో ఇప్పుడు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి రండి అనేటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రేమలు పనిచేస్తాయా? జాలి కనికరం పనిచేస్తుందా? అయ్యో మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నవి. నీ బతుకు నువ్వు చక్కబెట్టుకోమ్మా, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. ఇది ముఖ్యమైన సందేశం కదా. గొప్ప రాజు, ఇశ్రాయేలుకు రాజు,
చాలా బాధాకరమైన పుండుతో బాధపడుతున్నాడు. వెంటనే దేవుని దగ్గర నుంచి సందేశం వచ్చేసింది. ఏమని? హిజ్కియా, నువ్వు మరణమవుచున్నావు. అది సందేశం. టైం అయిపోయింది, నో మోర్ టైం. నీవు మరణమవుచున్నావు, బ్రతకో. మరి ఏం చేయమంటావయ్యా? ఏం చేయమని చెప్పాడు? యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకో, అది ఉద్దేశం. నీ ఇల్లు, అందరి ఇల్లు కాదు, నీ ఇల్లు చక్కబెట్టుకో నువ్వు. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో 36వ అధ్యాయం అనుకుంటా, క్షమించండి 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక. మరణమవుతున్నావు, బ్రతకవు కాబట్టి ఏం చేయాలి ఈ టైంలో? అదే దానికి తప్ప ఇంక దేనికి అనుకోని సమయం కాదు. నీ ఇల్లు చక్కబెట్టుకోవడానికే నీ సమయం, నీ జీవితాన్ని దిద్దుకోవడానికే నీకు సమయం. స్వపరీక్ష చేసుకో, నీ పరిస్థితి ఏంటో ఆలోచించాయి. చచ్చిపోతే ఎక్కడికి పోతావు? నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా. ఆయనకేనా, మనకు కాదా? మన నుంచి ఏమాశిస్తున్నాడు ఆయన? ఇంకా నువ్వు ఆరోగ్యంతో ఉండి ఇంకా ఏదో చేయాలనా? ఇంకా ఆరోగ్యంతో ఉండి ఇంకా ఏదో సాధించేయాలనా? ఏం కాదు, నీ ఇల్లు చక్కబెట్టుకుని పోతే చాలు, నీ జీవితాన్ని దిద్దుకుని పోతే చాలు. ఇంకా నువ్వేం చేయొద్దు. ఇంకా కష్టపడేటేలో కష్టపడ్డావు, భార్య పిల్లల్ని పెంచేటేలో పెంచావు, డబ్బులు సంపాదించేటేలో సంపాదించావు. ఇప్పుడు బతికేసి దేశాన్ని ఉత్తరింతారు అనక. ఇంకా ఏం చేయాలా? నీ ఇల్లు చక్కబెట్టుకో చాలు, నీ బ్రతుకు దిద్దుకో చాలు. స్వపరీక్ష చేసుకో. లోపం లేని వ్యక్తిగా రూపాంతరం చెందు, నీ ఇంటిని దిద్దుకో. అందుకొరకే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, అందుకొరకే ఆయన ఓర్చుకుంటున్నాడు. దేవుని యొక్క కృప అందుకొరకే కనిపెడతా ఉంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది అందుకే, ఇంకో కారణం లేదు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునో నశింపవలనని ఇచ్చేంపక అది అందరూ మారు మనసు పొందవలని కోరుచు. అందుకే దీర్ఘశాంతం, అందుకే ఓర్చుకుంటున్నాడు. అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు. కాబట్టి దేవుడు ఇన్ని సంవత్సరాలు కాపాడి ఇంత దీర్ఘాయుష్యం దేవుడు అనుగ్రహించి, ఎంత అల్పం, ఎంత ఆయుష్, ఎంత జీవితం. నేడుండి రేపు పోయిలో వేయి అడగడ్డి అన్నాడు ఈ అందాన్ని. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిడ అన్నాడు ఈ జీవితాన్ని. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు బతుకుతున్నావు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతుకుతున్నావు. ఏంటి కారణం? ఏంటి? ఇంకా ఏదో సాధించింది తిందాం పెళ్ళందనా? ఏం కాదు, ఏం నువ్వు ఏమి లేదు. జీవితాన్ని దిద్దుకో చాలు. అందరినీ వద్దు, నీ జీవితాన్ని దిద్దుకో చాలు, నీ బ్రతుకు మార్చుకో చాలు. ఈ రాత్రే పోతే, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే ప్రశాంతంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయే ఏర్పాటు చూసుకో. అది ప్రాముఖ్యమే. కాబట్టి చరిత్రలో తప్పు చేసి దిద్దుకున్న వాళ్ళు ఉన్నారు, తామేమి చేస్తామని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడిన వారు ఉన్నారు, తెలియక అవిశ్వాసం వల్ల చేసి కనికరింపబడిన వారు ఉన్నారు.
బుద్ధిపూర్వకంగా చేసి క్షమాపణ లేని వారు ఉన్నారు. వాళ్ళందరూ అది చరిత్ర అయిపోయింది. వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం తప్ప ఇప్పుడు చేసేది ఏమి లేదు. ఇప్పుడు ప్రస్తుతం మనమున్నాం, గ్రౌండ్లో మనమున్నాం, మనం ఆడుతున్నాం ఇప్పుడు ఆట. మన జీవితం మనకు ముఖ్యం, మన జీవితం మనకు ప్రాముఖ్యం. స్వపరీక్షతో జీవితాన్ని దిద్దుకుని తాను నిలుచుచున్నారని తలంచుకునే ప్రతివాడు పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి ఆ కోణంలో మనం జీవితాన్ని ముందు కొనసాగాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. చిన్న బ్రేక్ తీసుకుంటే మరిన్ని సంగతుల తర్వాత మాట్లాడుకుందాం.